నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పర్యటించి నియోజకవర్గ పరిధిలో 230 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 45.50 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రితో పాటు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల కేంద్రంలో 12,70,00,000తో 30 పడకల ఆసుపత్రిని, మరో 170 కోట్లతో పలు బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటి తీరుస్తున్నామని, గ్రామానికి 30 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, ఇక రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రైతు భరోసా ఎకరానికి 12,000 చొప్పున రైతులందరికీ ఇచ్చామని గుర్తు చేశారు. అబద్ధాలు చెప్పి మోసం చేసి దాటిపోయే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఈరోజు 136 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది దార్శనికులను, త్యాగమూర్తులను, సమాజ నిర్మాణాలను, సిద్ధాంత పనులను ఈ దేశాన్ని కాంగ్రెస్ ఎప్పుడైనా స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని, అకౌంటబిలిటీగా ఉంటుంది. ఈరోజు ఇదే ప్రాంతం పాలమూరు జిల్లా, గతంలో పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి ప్రాంతం. ఏ దాంతో పాటు మా భావంగా తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిప్యూటీ సీఎంగా ఎస్టీ సభ్యులను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యటించడమే కాదు, ఈరోజు తెలంగాణలో ముఖ్యమైన నాయకుడిగా ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి శాఖలు నిర్వహిస్తూ ఎన్నో హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తూ అందులో భాగంగా కల్వకుర్తి కూడా చేయడం జరిగింది. ఇలా పత్రికల్లో కూడా చూసినప్పటి ఒక కర్ణాటక అమ్మాయిని ప్రాణం పోతుంటే వాళ్ళని బతికించిన దేవుడు అంటూ మా దావాలని వాళ్ళు వచ్చి కలవడం జరిగింది. ఒక పేపర్ మొత్తం నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం 30 సంవత్సరాలుగా నాకు సమీపంగా ఉంటాం, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఇద్దరం రాజీనామా చేయడమే కాదు, ఎన్నో పోరాటాలు, అభివృద్ధి కార్యక్రమాలు వారు మహబూబ్నగర్ జిల్లాలో, నేను నల్గొండ జిల్లాలో స్పాన్సర్ చేస్తారు. తర్వాత ఈ 3 కలగలు చదువుల పేరు లక్షలకు, ఆరోగ్యాల పేరు లక్షలకు, ఫంక్షన్ పేరు లక్షలకు, ఇవన్నీ కలగప్పి అప్పుల పాలైన తర్వాత ఉన్న ఆస్తులు పుస్తులకు దారపడితే ఇదే చింతాయిపోయి ఏమంటారు, వీళ్ళు లంగా చేరుకున్నట్టు. ఇవాళ మీ బాధ్యత తెలుస్తారా? అందుకే భగవంతుడు మనకు ఆలోచన శక్తిని ఇచ్చాడు. జీవితం ఒకటే, మళ్ళీ ఇంకో జీవితం ఉండదు. అందుకే రాహుల్ గాంధీ